Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి సంబంధించి ఆంధ్రతో పాటుగా తెలంగాణ స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నాం. అయితే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మనం డే 7 కి వచ్చాం. ఈ డే 7 లో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే టాపిక్ నుంచి మీకు ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక behavior of wire when a load is applied gradually అనే క్వశ్చన్ తో పాటుగా what is the strain energy and explain different types of strain energy అనే క్వశ్చన్, దీంతో పాటుగా స్ట్రెయిన్ కాదు స్ట్రెస్, what is stress, explain the different types of stress అనే టాపిక్ తో పాటుగా strain energy, what is strain energy, explain the derivation of strain energy అనే టాపిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. బిహేవియర్ ఆఫ్ వైర్. బిహేవియర్ ఆఫ్ వైర్ వెన్ ఎవర్ ద లోడ్ ఈజ్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ అనేటువంటి టాపిక్ అన్నమాట. ఇది అంటే ఇక్కడ ఒక వైర్ తీసుకుంటాం, ఫిక్స్డ్ పాయింట్ దగ్గర దీన్ని వైర్ని ఫిక్స్ చేస్తాం, అంటే అటాచ్ చేస్తాం. ఒక వైపున ఇలా కట్టేసి ఇంకొక వైపున లోడ్ పెడతాం. లోడ్ అంటే బరువు పెడతాం. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ కి వైర్ని కట్టేసి దాని మీద బరువు పెడతా ఉంటాం. బరువు పెడతా ఉంటే వైర్ ఏమవుతుంది తెలుసు కదా మీకు, అది ఏ మెటాలిక్ వైర్ అయినా ముందు వైర్ సాగుతుంది, ఇంకా బరువు పెడితే ఇంకా సాగుతుంది, ఇంకా బాగా పెడితే ఆ బరువు ఎక్కువైపోతే వైర్ బ్రేక్ అవుతుంది. దాని గురించి మనం ఇందులో చూడాలి. దానికోసం మనం ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రైన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ముందు స్ట్రెస్ అంటే ఏంటి, ద రిస్టోరింగ్ ఫోర్స్ per unit area, డెవలప్డ్ బై ద బాడీ అన్నమాట. అంటే రిస్టోరింగ్ ఫోర్స్ అంటే అది ఏదైనా ఒక బాడీ మీద ఒక ప్రెజర్ అప్లై చేసాం అనుకోండి, అది రిజిడ్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో రిస్టోరింగ్ ఫోర్స్ per unit area అనేసి చెప్తాం అనమాట. రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ బై ఏ బాడీ per unit area ఈజ్ కాల్డ్ స్ట్రెస్ అని చెప్తాం. రిస్టోరింగ్ ఫోర్స్ అన్నమాట. మరి స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటి, ద ఎనర్జీ గెయిన్డ్ బై ద బాడీ డ్యూ టు డిఫార్మేషన్. నువ్వు బరువు పెట్టడం వల్ల బాడీ షేప్ లో చేంజ్ వస్తూ ఉంటది, అలా డిఫార్మేషన్ అంటాం. డిఫార్మేషన్ జరగడం వల్ల బాడీకి గెయిన్ అయ్యే ఎనర్జీని ఏమంటాం అంటే స్ట్రైన్ ఎనర్జీ అంటాం. స్ట్రెస్ అంటే రిస్టోరింగ్ ఫోర్స్ ఆఫ్ ఏ బాడీ పర్ యూనిట్ ఏరియాలో ఉండే రిస్టోరింగ్ ఫోర్స్ నేమో స్ట్రైన్ అంటాం. అయితే ఇక్కడ స్ట్రైన్ స్ట్రెస్ రెండు ఎక్స్ యాక్సిస్ మీద ఏమో స్ట్రైన్, వై యాక్సిస్ మీద స్ట్రెస్ తీసుకుంటాం. ఆరిజిన్ ఓ తీసుకున్నాం ఇక్కడ. సో అయితే దానికి సంబంధించి గ్రాఫ్ గీస్తే గ్రాఫ్ ఇలా ఉంటది. ఇందులో ప్రతి పాయింట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో ఓపీ అనేటువంటి కర్వ్ చూసినట్లయితే ఓపీని ఏమంటాం అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. సో స్ట్రైన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రైన్ అవుతుంది ఇక్కడ. అంటే స్ట్రెస్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రిస్టోరింగ్ ఫోర్స్, స్ట్రైన్ అంటే కనుక ఎనర్జీ గెయిన్డ్ బై ద బాడీ అని చెప్తాం. అంటే దాని మీద వెయిట్ పెంచే కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా స్ట్రైన్ కూడా పెరుగుతుంది. అది ఓ నుంచి పీ దాకా. దీన్ని మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. నెక్స్ట్ పీ నుంచి ఈ దాకా ఏం జరుగుతుంది, ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ అంటే తెలుసు కదా, సాగుతుంది వైర్. అంటే డిఫార్మ్డ్ ఎలాస్టికల్లీ, ఇంకా బరువు పెంచే కొద్దీ ఏమవుతుందంటే ఎలాస్టికల్ గా వైర్ ఎలాస్టిక్ గా సాగుతుంది అనమాట. నెక్స్ట్ వై అనే పాయింట్ ని ఈల్డింగ్ పాయింట్ అంటారు. ఈల్డింగ్ పాయింట్ అంటే డస్ నాట్ రీగెయిన్ న్యాచురల్ లెంత్. న్యాచురల్ లెంత్ ఇంక ఎప్పటికీ తీసుకురాలేము అక్కడ వై దగ్గరికి వెళ్ళిన తర్వాత. అంత ముందు అయితే బరువు తీసేస్తే యాస్టీజ్ గా వైర్ లెంత్ అలాగే ఉంటుంది, వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ వైర్ లెంత్ సాగిపోయిన తర్వాత వై దగ్గరికి వెళ్ళిన తర్వాత న్యాచురల్ లెంత్ తీసుకురావడం కష్టం అవుతుంది. దాన్ని మనం ఈల్డింగ్ పాయింట్ వై అంటాం. సో దీని నుంచి ఇలాగ మనం ఇలా ఒక లైన్ గీస్తే ఇక్కడ ఓ డాష్ అనమాట. అంటే ఆరిజిన్ నుంచి వెళ్ళినట్టుగా చూపించాం మనం ఎంత హైట్ వెళ్ళింది అనేది. అంటే ఎంత స్ట్రెస్ ఎంత స్ట్రైన్ ఉన్నప్పుడు ఈ ఈల్డింగ్ పాయింట్ అనేది వస్తుంది అనేది రిప్రజెంట్ చేస్తాం. తర్వాత టెన్సైల్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే స్ట్రైన్ ఇంక్రీజ్ వితౌట్ ఇంక్రీజింగ్ లోడ్. ఇక్కడ నుంచి లోడ్ మనం ఇంకా వేయకపోయినా కానీ ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే స్ట్రైన్ పెరిగిపోతుంది, దాంతో పాటుగా స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అంటే ఒకనొక వెయిట్ దగ్గర ఏమవుతుందంటే ఒకనొక లోడ్ దగ్గర ఇంకా కొత్త లోడ్ మనం వేయకపోయినప్పటికీ స్ట్రైన్ అలాగే స్ట్రెస్ రెండు ఇంక్రీజ్ అయిపోతుంటాయి. తర్వాత బ్రేకింగ్ పాయింట్ బి అంటాం. సో ఆటోమేటిక్ ఇక్కడ ఈ టెన్సైల్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు బరువు వేసాం అనుకుందాం.
వేస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్రేకింగ్ పాయింట్ అలా బరువు పెంచే కొద్దీ బ్రేకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వైర్ బ్రేక్ అయిపోతుంది. అర్థమైంది కదా. అయితే ఇందులో మనం ఏమేమి చెప్పుకున్నామంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఒక వైర్ కి అటాచ్ చేసినటువంటి ప్లేట్ లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ స్ట్రెస్ పెరుగుతుంది, దాంతో పాటుగా స్ట్రెయిన్ తో పాటుగా స్ట్రెస్ కూడా పెరుగుతుంది. దాన్ని ఓపీ అన్నాం, దాన్నే మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అన్నాం అనమాట. తర్వాత అక్కడి నుంచి పి నుంచి ఈ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాస్టిక్ లిమిట్ అంటాం, అంటే డిఫార్మ్డ్ ఈజీలీ, అంటే ఈజీగా వైర్ డిఫార్మ్ అయిపోతుంటది, అంటే వైరు సాగిపోతుంటది. వైర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత న్యాచురల్ లెంత్కి ఇంక తీసుకురాలేం వైర్ని. తర్వాత టెన్సైల్ పాయింట్ టీ అంటే అర్థం ఏంటంటే వై నుంచి టీ వరకు వెళ్లే కొద్దీ లోడ్ పెంచినప్పటికీ కూడా స్ట్రైన్ పెరుగుతుంది, స్ట్రెస్ కూడా రెండు పెరుగుతుంటాయి. తర్వాత ఇంకా టీ దగ్గర నుంచి లోడ్ పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గిపోతుంది, స్ట్రైన్ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గిపోతూ స్ట్రైన్ పెరుగుతూ వైర్ బ్రేక్ అవుతుంది. సింపుల్ గా డయాగ్రామ్ వేసి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా కీవర్డ్స్ రాసుకుంటే ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. డయాగ్రామ్ కి అయితే ఖచ్చితంగా డెఫినెట్ గా 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ది స్ట్రెస్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అని అడుగుతుంటాడు. సో స్ట్రెస్ అంటే రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ బై ఏ బాడీ పర్ యూనిట్ ఏరియా. రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ బై ఏ బాడీ పర్ యూనిట్ ఏరియా అంటే యూనిట్ ఏరియాకి, అంటే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే మెటీరియల్ యొక్క సర్ఫేస్ మీద యూనిట్ ఏరియా అంటే ఏంటి, సెంటీమీటర్ లెంత్ సెంటీమీటర్ బ్రెత్ ఉన్నటువంటి ఏరియా అనమాట. సో యూనిట్ ఏరియా అంటాం. సెంటీమీటర్ లెంత్ సెంటీమీటర్ బ్రెత్, లేదా 1 మీటర్ బ్రెత్ 1 మీటర్ లెంత్ అని కూడా అనొచ్చు. అంత యూనిట్ ఏరియా మీద బాడీకి ఉండే రిస్టోరింగ్ ఫోర్స్ ఏమంటామంటే స్ట్రెస్ అంటాం. రిస్టోరింగ్ ఫోర్స్ అంటే మనం పెట్టిన ప్రెజర్ కి తట్టుకునేటువంటి ఫోర్స్ అని అర్థం, రిస్టోరింగ్ ఫోర్స్. అయితే దీస్ స్ట్రెసెస్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్. లాంగిట్యూడినల్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ అని 3 రకాలు ఉంటాయి. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ద స్ట్రెస్ విచ్ లీడ్ టు లెంత్ చేంజ్ బై అప్లయింగ్ ఫోర్స్ నార్మలీ. జస్ట్ మనం ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్ యొక్క లెంత్ లో చేంజ్ వస్తే అప్పుడు ఆ స్ట్రెస్ ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్, వాల్యూమ్ స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. ద స్ట్రెస్ విచ్ ఈస్ కాజ్డ్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై అప్లయింగ్ ఫోర్స్ నార్మలీ అండ్ యూనిఫామ్లీ. నార్మలీ అంటే కనుక ఇక్కడ పర్పెండిక్యులర్ గా అర్థం. సో ఆబ్జెక్ట్ ఇలా తీసుకుంటే ఇలా పర్పెండిక్యులర్ గా మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు లెంత్ లో చేంజ్ వస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. వాల్యూమ్ లో చేంజ్ వస్తే దాన్ని ఏమంటామంటే కనుక వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. ఈ వాల్యూమ్ లో స్ట్రెస్ అంటే కనుక మొత్తం అన్ని వైపుల నుంచి స్ట్రెస్ అప్లై అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నార్మల్ గా పర్పెండిక్యులర్ గా ఫోర్స్ అప్లై చేయాలి, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఫ్రంట్ బ్యాక్ నుంచి ఫోర్స్ అప్లై చేస్తుండాలి, యూనిఫామ్ గా అప్లై చేస్తుండాలి. అప్పుడు వాల్యూమ్ లో చేంజ్ వస్తే దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. నెక్స్ట్, షియర్ ని మనం ఇక్కడ షేప్ అని చెప్పొచ్చు. షేప్ ఈజ్ చేంజ్ బై అప్లయింగ్ టాంజెంటియల్ ఫోర్స్. టాంజెంటియల్ ఇక్కడ నార్మల్ అంటే పర్పెండిక్యులర్, టాంజెంటియల్ అంటే కనుక టచ్ చేస్తూ వెళ్ళేది. ఇలా ఫోర్స్ టచ్ చేస్తూ వెళ్ళడం వల్ల షేప్ లో చేంజ్ వస్తే దాన్ని షియర్ స్ట్రెస్ అంటారు అనమాట. ఓకేనా. సో స్ట్రెస్ అంటే ఏంటి, ద ఎనర్జీ, ద రిస్టోరింగ్ ఫోర్స్ డెవలప్డ్ బై ఏ బాడీ పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియాలో మన బాడీలో డెవలప్ అయిన రిస్టోరింగ్ ఫోర్స్ ని ఏమంటామంటే స్ట్రెస్ అంటాము. స్ట్రెస్ అంటే ఇక్కడ 3 రకాల డెఫినేషన్ చెప్పాం. 3 టైప్స్, లాంగిట్యూడినల్ స్ట్రెస్, వాల్యూమ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ అని 3 రకాలు. సో ద స్ట్రెస్ విచ్ ఈస్ కాజెస్ ఇన్ చేంజ్ ఇన్ లెంత్ బై అప్లయింగ్ ఫోర్స్ నార్మల్ గా ఫోర్స్ అప్లై చేయడం వల్ల లెంత్ లో చేంజ్ వస్తే దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటారు. అలా కాకుండా నార్మల్ గా అంటే పర్పెండిక్యులర్ గా అర్థం, నార్మల్ గా యూనిఫామ్ గా మనం ఫోర్స్ అప్లై చేయడం వల్ల వాల్యూమ్ లో చేంజ్ వస్తే దాన్ని వాల్యూమ్ స్ట్రెస్ అంటారు. షియర్ స్ట్రెస్ అంటే కనుక టాంజెంటియల్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల, బై అప్లయింగ్ టాంజెంటియల్ ఫోర్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ ఇస్ చేంజ్డ్, దెన్ ద స్ట్రెస్ ఈస్ కాల్డ్ షియర్ స్ట్రెస్ అని చెప్తాం. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డే 7 3 క్వశ్చన్స్ చెప్తున్నాం కదా. 3 క్వశ్చన్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14, 15 కంప్లీట్ చేసాం. ఆ క్వశ్చన్ నెంబర్స్ మిస్టేక్ వేసాను నేను. సో ఇప్పుడు 14, 15 చెప్పాము. ఇప్పుడు 16th క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ లో 16th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాట్ ఈస్ స్ట్రైన్ ఎనర్జీ అండ్ డెరైవ్ an expression ఫర్ స్ట్రైన్ ఎనర్జీ అనేటువంటి టాపిక్ ఇది. సో ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు డిఫార్మేషన్. ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు బాడీలో షేప్ లో చేంజ్ వస్తుంది, దాన్ని డిఫార్మేషన్ అంటాం. ఆ డిఫార్మేషన్ వల్ల బాడీకి వచ్చే ఎనర్జీని మనం స్ట్రైన్ ఎనర్జీ అంటాం. డెరివేషన్ చేస్తున్నాం. ఒక ఫిక్స్డ్ ఎండ్కి వైర్ ని అటాచ్ చేసాం, ఎల్ అనే లెంత్ ఉన్నటువంటి వైర్ ని. ఆ వైర్ కు ఉండే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ ఏ అనుకుంటాం. ఇప్పుడు ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసి ఈ వైర్ ని కనుక
లాగినట్లయితే అప్పుడు వైర్ లో వచ్చిన లెంత్ లో వచ్చినటువంటి ఎలాంగేషన్ ఈ అనుకుంటాం, స్మాల్ ఈ. ఇప్పుడు యావరేజ్ ఫోర్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. స్టార్టింగ్ లో ఫోర్స్ ఏముండదు, 0. సో ఈ ఫోర్స్ మనం ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి 0 + f/2. సో యావరేజ్ ఫోర్స్ f/2 అయింది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఎంత అప్లై చేసాం, యావరేజ్ ఫోర్స్ f/2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే ఎలాంగేషన్ ఎంత వచ్చింది, ఈ వచ్చింది, అంటే హాఫ్ FE వచ్చింది. ఇక్కడ చాలా సింపుల్, ఏ తోను ఎల్ తోను డివైడ్ చేసి ఏఎల్ తో ఇంటూ చేసాం. F/A ఫోర్స్ బై యూనిట్ ఏరియా, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ స్ట్రెస్. ఎలాంగేషన్ పర్ యూనిట్ లెంత్, ఎలాంగేషన్ పర్ యూనిట్ లెంత్ ని మనం స్ట్రైన్ అంటాం కాబట్టి స్ట్రైన్ ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ ని వాల్యూమ్ అంటాం. సో స్ట్రైన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, వాల్యూమ్ కనుక 1 అయినట్లయితే అప్పుడు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్. చాలా సింపుల్ డెరివేషన్ ఇది. సో స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంటో రాస్తాం ముందు. ద ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు డిఫార్మేషన్ ఆఫ్ యువర్ బాడీ, ద ఎనర్జీ స్టోర్డ్ డ్యూ టు డిఫార్మేషన్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ స్ట్రైన్ ఎనర్జీ అని చెప్తాం. డెరివేషన్ ఎలా చేస్తామంటే ఫిక్స్ ఏ వైర్ టు ఏ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ లెంత్ L. Take a wire of length L, it is fixed at end and with the area of cross section A అని చెప్తాం. Whenever we apply force F, the elongation in the length of the wire is E small e అనుకుంటాం. The average force will be 0 + f/2, that means f/2 అనేది. Work done is equal to force into displacement కాబట్టి force and f/2 into elongation E రాసాం, హాఫ్ FE. ఇక్కడ A తోను L తోను ఇంటూ డివైడ్ చేసి వెంటనే ఇంటూ చేశాను. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాని స్ట్రెస్ అంటాం, ఎలాంగేషన్ పర్ యూనిట్ లెంత్ ని స్ట్రైన్ అంటాం. ఏ ఇంటూ ఎల్, ఏరియా ఇంటూ లెంత్ ని మనం వాల్యూమ్ అంటాం. సో ఈ వాల్యూమ్ కనుక యూనిట్ వాల్యూమ్ అయినట్లయితే అప్పుడు వర్క్ మనకి స్ట్రైన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్. చాలా మంది అడుగుతారు ఇక్కడ వర్క్ ని ఎనర్జీ అని ఎందుకు అంటారు. సో వర్క్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ మనం 9th క్లాస్ లో చెప్తుంటారు. వర్క్ ఈజ్ whenever energy is required to do work, వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే ఏంటి, వర్క్ చేయడానికి కావాల్సింది. సో ఎనర్జీ అంటే వర్క్ చేయడానికి కావాల్సింది. మరి వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ వల్ల జరిగేదే వర్క్. అందు కాబట్టి సో స్ట్రెస్ ఎనర్జీ, స్ట్రైన్ ఎనర్జీ ఈజ్ కూడా హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రైన్ అని చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.